ఈ లోకంని కాపాడే జగన్మాత పార్వతీదేవి దేవుళ్ళందరినీ శపించటానికి కారణమేంటి? శివుడు మూడో కన్ను తెరిచేంత తప్పు మన్మధుడు ఏం చేశాడు? శివుడికి పార్వతీదేవి రెండవ భార్య అయితే మొదటి భార్య ఎవరు? శివుడు పార్వతీ విషయంలో దేవుళ్ళందరూ అంత పెద్ద తప్పు చేశారా? ఆ శాపంతోనే దేవుళ్ళందరూ అలానే మిగిలిపోయారా? చావు లేదని సంతోషించిన తారకాసురుడు చివరికి ఎవరి చేతిలో చనిపోయాడు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అని కామెంట్స్ లో స్మరించండి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడుండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి భయంకరమైన ఘోరమైన తపస్సు చేశాడు. తారకాసురుడు తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తా, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు. వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవ, శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలో నాకు చావనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. తారకాసురుడు ఇలాంటి వరం కోరుకోవడానికి ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. అదేంటంటే, శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువల్ల ఇక నాకు చావులేదని తారకాసురుడు ఆలోచన. ఆ ధీమాతోని తారకాసురుడు లోకాన్నిటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు. ముల్లోకాలని గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు. దేవతలందరూ బిలంలో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరమిచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేనిప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసురుణ్ణి ఎవ్వరూ ఏం చేయలేరని చావు కబురు చల్లగా చెప్తాడు. శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్లీ జన్మించింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు. దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొల్పాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివ భగవానుడిలో మళ్లీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు. మన్మధుడు, ఓ అదెంత పని అని మన్మథ బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు. ఆయనపై ఈ పూల బాణాలేం పనిచేస్తాయి? అసలే భార్య చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉండి వైరాగ్యంతో ధ్యానంలో కూర్చుంటే నా ధ్యానాన్ని భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడో కన్ను తెరిచాడు. మూడో కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మైపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి లబోదిబోమంటూ ఏడుస్తుంది. ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే, తల్లి దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నానని వరమిస్తాడు. ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది. ఇక దేవతలంతా బోలాశంకరుడి కాళ్ళ వేళ్ళ పడతారు. తారకాసురుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరక యాతన గురించి కథలుగా చెబుతారు. దాంతో శివుడు తనకి ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజవంతుడవుతాడో. అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్రపాడు చేసుకుంటున్నారు. అది ఏంటి? శివుడి తేజస్సుతో బిడ్డ కావాలని వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కాళ్ళ వేళ్లప్పటి మరీ పెళ్లి చేసింది దేవతలే. ఇప్పుడు బిడ్డ పుడితే సృష్టికే ప్రమాదమని భయపడుతున్నది దేవతలే. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా?
ఏమి అని అనుకోకండి. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా మాయలో పడిపోయారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఉంది. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకెళ్ళి శివపార్వతులు కలయిగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివుడి మాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరకెళ్తారు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకమని ఆయనకి తెలుసు. శివుడు విష్ణువుల మధ్య ఎంతటి అండర్స్టాండింగ్ ఉందో మీరే చూడండి. ఈయన నాటకం ఆడినప్పుడు ఆయన అడ్డురాడు, ఆయన నాటకం ఆడినప్పుడు ఈయన అడ్డురాడు. అది అండర్స్టాండింగ్ అంటే. అలా ఉండాలి. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే ఇప్పుడేమంటారు, నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా, సరే అలాగే. కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఒక దగ్గర వదిలేయాల్సి ఉంటుంది మరి అంటాడు. అప్పుడు దేవతలంతా హిమవత్పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి, ఇంకా అనేక ధాతువులు పుట్టాయి. ఒక్క సమస్య తీరిపోయింది. అమ్మయ్యా అని దేవతలు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్ళకి తెలుసు. పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకి బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. పెళ్లైన దంపతులు కలిసి సంగమించటం సృష్టి ధర్మం. ఎంతటి పాపాత్ములు కూడా ఆలుమగల్ని విడదీసే ప్రయత్నం చేయరు. అలాంటిది ఇంతటి పాపానికి ఒడిగట్టారు మీరు. అసలిలా చేయమని అడగడానికి మీకు నోర్లెలా వచ్చాయి? నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకీ అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తోంది. అందుకే అప్పుడెప్పుడు ఉన్న 33 కోట్ల దేవతల కౌంట్ అలాగే ఉండిపోయింది. అమృతం తాగడం వల్ల వాటి సంఖ్య తగ్గనూ లేదు, పార్వతీదేవి శాపం వల్ల వారి సంఖ్య పెరగనూ లేదు. ఇది అసలు కథ. ఎలాగూ ఇంతవరకు వచ్చాం కాబట్టి మిగిలిన స్టోరీ కూడా వినేద్దాం. కుమార సంభవం స్టోరీని మధ్యలో ఆపేస్తే మహా అపరాధం చేసిన వాళ్ళమవుతాం. అందుకే స్టోరీ కంటిన్యూ చేద్దాం. అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెరిగింది. ఓ స్త్రీవై ఉండి మరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించటం అపరాధమని నీకు తెలీదా? లేక శంకరుడు భార్య నేనొక్కదాన్ని ఉన్నానని మరచితివా? నా భర్త నాలో విడవలసిన తేజస్సును నాకు కాకుండా చేశావు. ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా. పరస్త్రీ భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించే ఓర్పు ఉన్నదానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవుగాక. భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానమని శపిస్తుంది. అందుకే రాజుల్ని భూపతి అంటారు. ఎంతటి భయంకరమైన శాపం ఇది! ఈ శాపంలో నిగూఢంగా దాగి ఉన్న మరో భయంకరమైన శాపం ఏంటో తెలుసా? ఒక రాజు ఉన్నాడనుకోండి. ఆ రాజు భూపతి అంటే భూదేవి భర్త. ఇప్పుడు ఆ రాజుకి ఓ కొడుకు పుట్టాడు. రాజు బిడ్డ భూమాతకు కూడా బిడ్డే కదా. ఇక్కడ వరకు అంత బానే ఉంది. కానీ కొన్ని రోజులకి రాజ్యాధికారం బిడ్డ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బిడ్డ రాజ్యానికి రాజయ్యాడు. ఇప్పుడు ఇతన్ని కూడా భూపతి అని పిలుస్తారు. అంటే భూదేవికి భర్త. బిడ్డతో కూడా భర్త అనిపించుకునే దౌర్భాగ్యం ఏ స్త్రీకి కూడా రాకూడదు. ఇదో పార్వతీదేవి శాపం వల్ల భూమాతకి అలాంటి దౌర్భాగ్యం కలిగింది. భూదేవి మాత ఓర్పులో PhD పట్టా పొందింది కాబట్టి అంతటి శాపాన్ని గుండెరాయి చేసుకుని తట్టుకోగలిగింది. ఇంకొకరైతే గుండె పగిలి చచ్చేవారే. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. అవునురే, ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం. మరి ఇప్పుడేంట్రా మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పట్టకుండా అడ్డుకున్నాం? బ్రహ్మదేవా, ఘోరం జరిగిపోయింది. మనం కూర్చున్న కొమ్మును మనమే నరుక్కున్నామని లబోదిబోమంటున్నారు. విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. శివుడు ఓ నవ్వు నవ్వాడు. దేవతలంతా ఇప్పుడు ఎలా? పోనీ భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీలో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరని శపించింది. మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు.
తారకాసురుణ్ణి వధించాలి అంటే అదొక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుడి సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుతుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి తేజస్సుని తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసిందే. మళ్ళీ శివుడి తేజస్సు హిమపర్వతం పాదాల దగ్గరే పడిపోయింది. అంటే మన కథ మళ్ళీ మొదలుకొచ్చింది. అయితే హిమపర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాలతో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది. ఆ తటాకానికి ఓ హిస్టరీ ఉంది. భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తూ ఉండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమని అనుకోండి. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది. చూడండి డ్రామాలో ఎంత పెద్ద ట్విస్ట్ ఉందో. అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో పండంటి బిడ్డ జన్మించాడు. ఆయనే కుమారస్వామి. కుమారస్వామి పెరిగి పెద్దయి తారకాసురుణ్ణి చంపేశాడు. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా కథ సుఖాంతమైంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు తెలుసా ఆల్రెడీ ఈ స్టోరీ? తెలిస్తే కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.